నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కొద్దిసేపు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1995లో నేను మొదటిసారి సీఎం అయ్యాను. నాడు నాతో పనిచేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. 4వ సారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేడు చేసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రద ఉద్యోగాలు. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారు. ఇక్కడున్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పనిచేశారు. కానీ గత 5 ఏళ్లలో మాత్రం ఏం చేశారో మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేనెప్పుడు ఊహించలేదు. డిపార్ట్మెంట్లన్నీ నిస్తేజం అయ్యాయి. సిస్టమ్స్ అన్ని నిర్వీర్యం అయ్యాయి. గత ప్రభుత్వంపై ఎప్పుడు చూడనంత ఫ్రస్ట్రేషన్, కసి ప్రజల్లో వచ్చిందంటే కారణం 5 ఏళ్లలో జరిగిన దారుణాలే. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుంది. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటం లేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి నా బాధ. పరిపాలన గాడిలో పెట్టే విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. త్వరలో మళ్లీ అందరితో మాట్లాడతా, పాలనను చక్కదిద్దుతా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారాలు. నక్సల్ ఉంటే ఫస్ట్ టైం 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీరు కొంతమంది 4th టైం. కానీ ఇప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నేను చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి. సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను. నా మీద ఒక పవిత్ర కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ది, అంకిత భావం మరే ఇతర పార్టీలకి లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్న మధుని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని ఆర్థిక సహాయాన్ని చేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, నగర పార్టీ కార్యదర్శి నిశంకర్రావు, అమర్నాథ్ పాల్గొన్నారు. మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జీజీహెచ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన 18వ రాష్ట్ర మహాసభ సందర్భంగా పోస్టర్ ను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ నెల 27వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో 18వ మహాసభలు ప్రారంభించేందుకు పోస్టర్ ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. తారీఖున అయితే మాత్రం వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ అయితే చేస్తున్నాం. సో 27వ తారీఖు నుంచి
ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్స్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ హక్కులు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు కానీ వాళ్ళకి రావాల్సిన అవసరాలు కానీ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తర్వాత ఎట్లా నడవాలి, భవిష్యత్తు ఎట్లా కార్యాచరణ ఎలా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు. ఎన్ని రోజులు అంటే ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. నేట్కో క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ సెమినార్ విభాగంలో మనం ఇవ్వటం జరిగింది. సో దానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 150 నుంచి 200 మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చర్చించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్లాన్ చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కూటమితో కలిసి చంద్రబాబు ప్రభంజనం సృష్టించారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 పథకాలపై సంతకాలు చేయడం శుభపరిణామమని తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ ను మెరుగుపరిచి యువతకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి దారా దాసు, మాజీ మున్సిపల్ చైర్మన్ మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వర్లు, ఓలేటి రాము తదితరులు పాల్గొన్నారు. ఐదు చెప్పేసి పేపర్ లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనం కోరుకుంటున్నారో అది చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఆయన ముఖ్యమంత్రిగా వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారు. కూటమిని గెలిపించిన మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం చేశాడో అవి మెగా డిఎస్ మీద తొలి సంతకం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ రెండో సంతకం చేశారు. పింఛన్లు 3000 నుంచి 4000 పింఛన్లు పెంచుతూ కూడా మూడో సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యార్డు రద్దు చట్టం కూడా 4వ సంతకం చేశారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా 5వ సంతకం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క పోస్టు కూడా టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. వారందరూ కూడా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. వారు ఎప్పుడు వస్తుందా, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని పాలదోరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామా, మా కళలకు సహకారం అందిస్తారని ఎదురు చూసే తరుణం వచ్చింది. భారీ మెజారిటీతో చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి జనసేన, బీజేపీ మహాకూటమితో కలిసి ప్రపంచ విజయం సాధించడం, దానిలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని రోజునే మొదటి 5 సంతకాలు చేయడం, ఆ సంతకాల్లో మెగా డిఎస్సి గాను, అలాగే అన్నా క్యాంటీన్ గాను, అలాగే పెన్షన్ గాను, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గాను, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద గాను మా సంతకాలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవే కాదు, రానున్న రోజుల్లో కూడా ఇంకా మరెన్నో చేసి ఈ రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన అందిస్తారని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. అదే విధంగా ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మాకు నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించడం, రాష్ట్రంలో ఆయన కావచ్చు, ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని మహార్దిశగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమికి భారీ మెజార్టీని అందించినందుకు, ప్రజలు విశ్వాసంతో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించినందుకు ముందుగా మా నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ 5 మీద సంతకాలు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. అదేవిధంగా ఈ మామూలుగా పింఛన్దారులకి 4000 ఏదైతే చేస్తానన్నారో దానికి అనుగుణంగా ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలుగా
డిఎస్సి ఎప్పుడు వచ్చిందని చెప్పి ఎదురు చూస్తున్న విద్యార్థులకి ఇవాళ శుభవార్త కింద ఆయన ఫస్ట్ లేజ్ అని చెప్పారు. దానికి అనుగుణంగా తొలి సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలి, అదేవిధంగా భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ యొక్క యువతని ఉత్తీర్ణులు చేసేసి అందరికి కూడా ఈ యొక్క ఉపాధి అవకాశాలను కలిపి మెరుగుపరుస్తామని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.